సన్నద్ధం చేయాలని, అలాగే ఈ ఓట్లు ఏ పద్ధతుల్లో జారిపోతాయి, లేకపోతే ఏ పద్ధతుల్లో వాడు ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఉద్దేశరహితంగా కానీ ఏదన్నా కానీ ఒక నష్టమైతే జరుగుతూ ఉంది. సరే, వాళ్ళందరూ ఎంత కుట్రలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు మన ప్రభాకర్ గారు దాని మీద బాగా విశ్లేషణ చేస్తారు, వారు చెప్తారు. అలాగే శ్రీధర్ గారు కూడా న్యాయ పండితులు, వారు చెప్తారు. మన నాగేశ్వర్ గారేమో అన్ని అంశాలపైన విశ్లేషణ చేసేవారు. వాళ్ళు ముగ్గురు కూడా చెప్తారని ముగ్గురిని నేను ఆహ్వానించాను. మనకు క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే మన బెంగాల్లో దాదాపు 60 లక్షల ఓట్లు తీసేశారు. 93, 60 సార్, బీహార్లో 63, ఎస్, తమిళనాడులో 40, 97. మరి మేమంతా మేము చదివే లెక్కలన్నీ మార్పు కనపడుతున్నాయి కదా. అంటే దేశ భవిష్యత్తుని, భవితవ్యాన్ని మార్చేసేటువంటిది ఈ ప్రక్రియ. దానిలో నిజం ఏంటి, ఒట్టిదేంటి అని సహజంగా కొంతమంది లేని వాళ్ళే కదా తీసేస్తారని అంటారు. లేని తీసే క్రమం అయితే ఇన్ని లక్షల ఓట్లు తెలియగలిగిన వాళ్ళు ఎట్లయినా దాన్ని మళ్ళీ ఎన్రోల్ చేసుకుంటారు. కానీ రియల్ ఓటర్స్గా ఉండి, ఇప్పుడు అందులో ఏదో పెట్టారు 22కి ఆ ఓటర్ లిస్టు చూస్తారని. ఆ 22 తర్వాత పేర్లు ఏమైనా మార్పు ఉండి ఇంకో చోట ఉంటే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, మొత్తం ఆధారాలు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేయాలంటే సామాన్యులు వాడు పనికి వెళ్తాడా, ఇవన్నీ చేయగలుగుతాడా? పేరుకి మాత్రం చెప్తారు, ఎవరిని పోనీయం, చివరి నిమిషం వరకు అవకాశం ఇస్తాం. ఎందుకు చూసి ఇప్పుడు ఓటర్కి ఓటు వేయాలని, ఓటు అనేది పవిత్రమైనటువంటి భావన అందరికీ తెలుసు ఉంది. కానీ వాటి బ్రతుకు తెరువు కూడా ఉంటుంది కదా, నెలల తరబడి, రోజుల తరబడి మనం ఓటింగ్ ప్రక్రియను చూసాం. ఓటింగ్ ప్రక్రియలో మీకు 100కి బాగా టైట్గా కంటెస్ట్ ఉన్న చోట మాత్రం 70-80%, యావరేజ్గా 70% అయితే బాగా జరిగినట్లు లెక్క. కొన్ని విలేజ్లో ఎట్లాట్లు ఉన్న విలేజెస్లో 80-90% కూడా అవుతాయి. పట్టణాల్లో అయితే 60 నుంచి 70 అయితే చాలా గొప్ప అంశం. మా దగ్గర అయితే మా కొత్తగూడెం లాంటి చోట 60% పోలింగ్. అంటే అంత చదువుకున్న వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. చదువుకున్న వాళ్ళు ప్రశ్నలు వేస్తారు బాగా, ఆ రోడ్డు ఏమైంది, ఈ కాలం ఏమైంది, ఆ లైట్ ఏమైంది, ఓటు వేసావా అని ఒకసారి పక్కన ఉండేవాళ్ళు చెప్తారు, ఈ ఓటు కూడా రాలేదండి అని. ఓట్లు రారు కానీ ప్రశ్నలు బాగా వేస్తారు. అంతని నేను అంటలేదు, కొంతమంది స్వభావానికి సంబంధించి. ఆ క్రమంలో చదువుకునే వాళ్ళకేమో పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. పాపం చదువు రాని వాళ్ళకి ఓటు వేయాలని కోరుకున్నా వాడికేమో ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ తెలవదు. తర్వాత చిన్న పేరులో తప్పు జరిగితే ఇది మామూలే కదా అని అనుకుంటాం, దాన్ని కూడా తీసేస్తారు. ఏదో పేరుతో మొత్తం మీద కోత పెట్టాలని ఒక ఎజెండాతో దేశం అంతా తిరుగుతున్నారు వాళ్ళు. ఇదొక దాడి, ప్రజాస్వామ్యం పైన దాడి. ఈ ప్రజాస్వామ్యం పైన జరిగే ఈ దాడికి సూత్రధారులు, మూలధారులు అంతా పైన ఢిల్లీలో నుంచే జరుగుతూ ఉన్నాయి. సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి ఒకటే లక్ష్యం, భారతదేశ వ్యాప్తంగా వారి జెండా ఉండాలి. ఒకటి జెండా కాదు, అధికారంతో కూడిన జెండా ఉండాలి. దానికోసం ఎంత తెగింపుకైనా పాల్పడతారనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. అలా చెప్పడానికి మాత్రం ఎవరైనా సరే, హిట్లర్ కూడా మంచి మాటలు చెప్పేవాడు. హిట్లర్ ఈ దేశం కోసం, మన జాతి కోసం. అట్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యే చెప్తారు. ప్రతి తప్పు పని చేసేవాళ్ళు కూడా అటువంటి భాషే చెప్తారు. సో చదివేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. వీళ్ళు వార్తలు చూస్తుంటే కన్ఫ్యూజ్ అవుతారు. అరే మంచి ఉద్దేశంగా దొంగ ఓట్లు అంటున్నారు కదా. దొంగ ఓట్లు ఉండేవాడు వాడు ఎప్పుడైనా వాడి పద్ధతి వాడికి ఉంటుంది. ఎవరు ఆ దొంగ ఓట్లు వేసేది? ఎవరు? మీరే మళ్ళీ వేసేది దొంగ ఓట్లు. ఎవరు ఓట్లు వేస్తున్నారు? పేదాడి ఓట్లు మీరు వేస్తున్నారు. మళ్ళీ ఆ పేదాడికి ఆ ఉన్న ఓటు కూడా తీసి పారేసే క్రమం. ఇంకా ఈజీగా దొంగ ఓట్లు వేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మన భారతదేశంలో ఎన్నడూ లేని ఒక దాడి
ఓటర్స్ పైన ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. ఇప్పటికి మన తెలంగాణలో కూడా 90 లక్షలు 87 లక్షలు ఐడెంటిఫై చేశారన్నారు ఇప్పటికి. దానిలో మరి ఎన్ని తీసేస్తారో ఎన్ని పోతాయో కూడా తెలియదు.